నంద్యాల జిల్లా కేంద్రంలో మీ ఇంటికి మీ డాక్టర్ మొబైల్ మెడికల్ యూనిట్ ను కలెక్టర్ రాజకుమారి సోమవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న మీ ఇంటికి మీ డాక్టర్ వినూత్న ప్రాజెక్టులో భాగంగా మొబైల్ మెడికల్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సోమవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు వారి ఇంటి వద్దకే నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మొబైల్ మెడికల్ యూనిట్ మార్చి నుండి మే 2026 వరకు నంద్యాల జిల్లాలోని బండి ఆత్మకూరు మండలంలోని 15 గ్రామాల్లో సేవలు అందించనుందన్నారు. మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ సిఎస్ఆర్ నిధుల సహకారంతో అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొత్తం 8.4 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు 1 మార్చి 2026 నుండి అమల్లోకి వచ్చి 3 సంవత్సరాల పాటు కొనసాగనుందన్నారు. ఈ ప్రాజెక్టు పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, నంద్యాల, పల్నాడు, తిరుపతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమలు చేస్తున్నారన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయటం, శిశు మరణాల రేటు, మాతృ మరణాల రేటు తగ్గించటం, అంటువ్యాధుల నియంత్రణ, 100% టీకాకరణ సాధించడం వంటి లక్ష్యాలతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి మొబైల్ మెడికల్ యూనిట్ లో ఒక వైద్యుడు, నర్స్, ఫార్మసిస్ట్, డ్రైవర్ ఉంటారని, వీరు గ్రామాల్లో ప్రతి ఇంటిని సందర్శించి ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలు, ఎస్సీ, ఎస్టీ కాలనీలు, పేద కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు, మందులు అందిస్తారన్నారు. రోజుకు సుమారు 100 మందికి సేవలు అందించే ఈ యూనిట్ నెలకు 2000 మంది వరకు లబ్ధిదారులను చేరుకోగలదని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకు సుమారు 14,000 మంది, ఏడాదికి 2 లక్షల మంది, 3 సంవత్సరాల్లో మొత్తం 6 లక్షల మందికి సేవలు అందించనున్నట్లు తెలిపారు. మార్చి నుండి మే 2026 వరకు వివిధ జిల్లాల్లోని ఎంపిక చేసిన మండలాల్లో ఈ ప్రాజెక్టు అమలు చేయబడుతుందని, ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక అమలు కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొంటూ యువత స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించటం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో నివసించే పేదలకు ఉచిత వైద్య సేవలు అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, సాంకేతిక నైపుణ్య అభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి నాగేశ్వరరావు, రెడ్ క్రాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ మొబైల్ మెడికల్ యూనిట్ లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్తారు. ముందుగా మనము ఫస్ట్ మంత్ బండి ఆత్మకూరు మండలంలో మనకి చెంచుగూడెంస్ ఉన్నాయి, అలాగే ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మంత్ మనం బండి ఆత్మకూరు మండలిని వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. ప్రతిరోజు సుమారుగా 100 మందిని చూడడానికి అవకాశం ఉంటుంది. పర్ మంత్ 2000 నుంచి 2500 వరకు ఓపీని మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో బాలింతలు, చిన్నపిల్లలు, అలాగే ముఖ్యంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేటు తగ్గించడానికి తల్లులకి ఎటువంటి అవేర్నెస్ ఇవ్వాలి, చంటి పిల్లలు తల్లులు ఉన్న వారికి ఎటువంటి అవేర్నెస్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈ మొబైల్ మెడికల్ యూనిట్ టీం చూసుకుంటారు. దీనికి అయ్యే పూర్తి ఖర్చు, మెడిసిన్స్, తర్వాత దీనికి అయ్యే ఖర్చు, డీజిల్, వీళ్ళ శాలరీస్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ఐఆర్సిఎస్ శాఖ రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ వాళ్ళ సిఎస్ఆర్ నిధులతో భరిస్తుంది. జిల్లాలో కొత్త జిల్లా మనం ఐఆర్సిఎస్ కి చక్కని బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నాం, ఒక బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ని ఏర్పాటు చేసుకున్నాం. ఒక వారం రోజుల్లో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం. ఈ సందర్భంగా మరొక మొబైల్ మెడికల్ యూనిట్ రావడం అయితే ఈ జిల్లాకి చాలా సంతోషంగా ఉంది. ఈ టీమ్ ఆఫ్ 5 మెంబర్స్ టీమ్ ని రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సేవల్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఏ ఒక్క పైసా కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు.
డాక్టర్కి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు, మందులకి కూడా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. అంతా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ప్రతి ఇష్యూని కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాత్రమే భరిస్తుంది. కాబట్టి చక్కగా మీరందరూ కూడా వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.